ఈ రోజు అయితే మా అమ్మాయికి ఫ్రీక్వెంట్ గా చేసే బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే షేర్ చేసుకుంటాను. ఇదైతే మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు కూడా తినిపించడానికి ఈజీగా ఉంటుంది. ఇది బేబీస్ కి ఒక మంచి న్యూట్రిషన్ ఫుడ్ అన్నమాట. దీంట్లో ఫస్ట్ కావాల్సింది పూల్ మకానా, అటుకులు, ఓట్స్, ఇంకొన్ని బాదామ్స్, ఇంకొన్ని జీడిపప్పు అయితే తీసుకున్నాను. ఫస్ట్ అయితే అన్ని ఒక్కొక్కటిగా రోస్ట్ చేసుకుంటున్నాను అనమాట. చిన్న గీ అయినా వేసుకోవచ్చు కావాలనుకుంటే, లేదంటే ప్లెయిన్ గా కూడా రోస్ట్ చేసుకోవచ్చు. ఇది కొంచెం నెమ్మదిగా సిమ్ లో పెట్టుకొని అయితే వేయించుకోవాలి, లేదంటే మాడిపోతాయి. సో ఇలా అన్ని అయిపోయిన తర్వాత మెత్తగా పౌడర్ చేసుకోవాలి మిక్సీలో వేసి. నేనైతే ఒక్కసారికి 1 వీక్ సరిపడా అయితే చేసుకుంటాను. ఇలా అయిన తర్వాత వేడి నీళ్ళు బాగా మరిగించి ఒక 2 స్పూన్స్ ఇదేసి ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇంక మా జిలేబీ అయితే ఇలా ఉట్టిగా పెడితే తిందు. సో దానికోసం అని చెప్పేసి ఇలా యాపిల్ అయితే గ్రైండ్ చేసుకొని తినిపించేస్తాను. మీరు కావాలంటే బనానా కూడా వేసుకొని పెట్టచ్చు. ఇలా ఏ ఫుడ్ లో అన్నా కొంచెం స్వీట్ గా కావాలంటే నేనైతే ఫ్రూట్ యాడ్ చేస్తాను అనమాట. మీరు కూడా ఇలాగే ఫ్రూట్ యాడ్ చేసుకుంటే వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు. పాప ఉన్న హైట్ కి వెయిట్ కి ప్రెసెంట్ అయితే 5 times స్వీట్ చేయమని డాక్టర్ అయితే చెప్పారు. సో అలాంటప్పుడు ఎత్తుకోకుండా ఇలాంటివి చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఫర్ మోర్ వీడియోస్ వాళ్ళ కన్నా వ్లాగ్స్.